ఉత్తరాంధ్రను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు అస్తవ్యస్తంగా మారాయి. పలు చోట్ల ప్రాజెక్టులు నిండి గ్రామాలపై దండెత్తింది వరద. మరికొన్ని ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నాయి. వర్షాలపై సమీక్షించిన సీఎం చంద్రబాబు అధికారులకు కీలక సూచనలు చేశారు. వాయుగుండం ప్రభావం ఉత్తరాంధ్రను వణికించింది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం ఏజెన్సీ గ్రామాలు అతలాకుతలమయ్యాయి. భారీ వర్షాలతో మెల్యాపుట్టి మండలం తీవ్రంగా ప్రభావితమైంది. కొండ చర్యలు విరిగిపడటంతో కేరాసింగ్ పంచాయతీ పరిధిలోని కొన్ని గ్రామాలకు వెళ్లే మార్గం తీవ్రంగా దెబ్బతింది. కొండ చర్యలు జారిపడటంతో ప్రధాన రహదారి పూర్తిగా మూసుకుపోయింది. దీంతో ఆ మార్గంలో ఉన్న గిరిజన గ్రామాలు బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. పడిన అకాల వర్షం వల్ల జొన్నసేలు, జీడి మామిడి, నూలు, ఈ వరిసేలు మొత్తము నేలపాలు అయిపోయింది. మేము శ్రమించే 5 నెలలుగా కష్టపడిన కష్టమంతా నేలపాలు అయిపోయినది. ఈ నేలపాలు అయిపోయినది వేలకు వేల మదుపులు పెట్టేసి ఇప్పుడు మేము ముర్రో కిరోమని ఏడుస్తున్నాం. దీన్ని ఈ నష్టం ఎలా మరి తీర్చడమో ఏటో, మరి అప్పులు ఎలా తీర్చడమో ఏటో అర్థం కాకుండా ఉంది. శ్రీకాకుళం జిల్లాలోని సవరతంపూర్లో ఓ ఇల్లు గోడ కూలి దంపతులు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లు జలమయమయ్యాయి. ఇప్పటికే జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. నాగావళి, వంశధార నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వంశధారలో గొట్టా బ్యారేజ్ వద్ద ఉన్న 24 గేట్లను ఎత్తివేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. కాగా వరద కారణంగా తమ పంటలు పూర్తిగా కొట్టుకుపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉమ్మడి విశాఖలోనూ భారీ వర్షాలు కురిశాయి. అరకు, పాడేరు ప్రధాన రహదారిలో బురదగిడ్డ వాగు వంతెన శిథిలావస్థకు చేరింది. అటు వంతెనను ఆనుకుని ఉన్న రహదారిలో సగంకి పైగా కొట్టుకుపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పెద్ద గొయ్యి సైతం ఏర్పడటంతో వాహనాలు ఒక మార్గంలోనే పయనించాల్సి వస్తోంది. రహదారి సరిగ్గా లేకపోవడంతో ఇరువైపులా ఒక్కోసారి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో ఆ మార్గంలో ప్రయాణించేవారు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరకు లోయలో కురిసిన వర్షాలకు గిరిజనులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రమాదకరంగా గ్రామస్తులు వాగు దాటుతున్నారు. అరకులోయ చొంపి గ్రామానికి వెళ్లే రహదారిలో భారీ వర్షాలకు వాగు పొంగిపొర్లుతోంది. ఈ వాగుపై బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టారు. ప్రస్తుతానికి గ్రామస్తుల రాకపోకలకు తాత్కాలికంగా కాజ్వే నిర్మించారు. వరుసగా కురుస్తున్న వర్షాలకు కాజ్వే కొట్టుకుపోవడంతో గిరిజనులు నిచ్చెనలు వేసుకుని తాడు కట్టుకుని ప్రమాదకర స్థితిలో వాగును దాటుతున్నారు. మరోవైపు విశాఖలో వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తూ ఉండడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల చెట్లు, హోర్డింగ్స్ నేలకొరిగాయి. రహదారులు జలమయమయ్యాయి. జీవీఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులు, విద్యుత్తును వెంటనే పునరుద్ధరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వర్షాల కారణంగా 3 జిల్లాల్లో 4 మృతి చెందినట్లు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. విశాఖ కంచరపాలెంలో 1, శ్రీకాకుళం జిల్లా మందసలో 2, పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుప్పాంలో 1 మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం మృతుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రస్తుతానికి వర్షం లేదని, అయినా ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలతో ఆయా నదుల్లో వరద ఉందని అధికారులు సీఎంకు వివరించారు. వరద కారణంగా నీట మునిగిన పంటను కూడా లెక్కించి పంట నష్టం అంచనాలను తయారు చేయాలని సీఎం ఆదేశించారు.